ओं महागणाधिपतये नमो नमः श्रीभ्यो नमः हरि ओं ओं गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिस्सितसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती ध्येनाममित्रयवतो गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणसिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरं गुरुं प्रणमामि वदाम्यहम्। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षु पाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमातः आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। महागणाधिपतये नमः శ్రీ గురుభ్యో నమః। ప్రతి సంవత్సరం కూడా పెద్దలు పూజలు వేదమూతులటువంటి వీకేశక చేత పంచాంగ వింటారు. కానీ ఈ సంవత్సరం ఎందుకో పరమేశ్వరుని పిలిచాడు, అది నా అదృష్టం అనుకుని భావిస్తున్నాను. ఈ సదావకాశాన్ని ఈ కమిటీ వాళ్ళు నాకు ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ అభినందనలకు కృతజ్ఞతలు చెప్తాను. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం అంటారు. పరాభవం అంటే మన తెలుగు మాటలో పరాభవం అంటే అవమానం చెప్పి అర్థం వస్తుంది. కానీ పరాభవం అంటే సంస్కృతం చాలా మంచి అర్థం అండి. పర అంటే ఉన్నతమైన చాలా ప్రథమ స్థానం అర్థం వస్తుంది. పర అంటే భవ అంటే ఉన్నటువంటి లేదా శక్తి అని అర్థం వస్తుంది సంస్కృత పదం అయితే కనుక. అంచేత పరాభవం అంటే మనకి అందరికీ కూడా చాలామంది భయపడిపోతారు. పరాభవం అందరికీ మాటపడిపోతారేమో. పరాభవం అంటే అలా అర్థం కాదు. వేదానికి ఒక్కో సంవత్సరానికి 60 సంవత్సరానికి 60 పేర్లు ఉంటాయి. ఒక్కో దానికి వేదార్థం సంస్కృత అర్థం వేరు మారిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరం ఈ సంవత్సరం పేరు. అలాగే ఈ సంవత్సరం చాలా విశేషమైన సంవత్సరం. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మనకి గురుడు 2 రాశుల్లో వెళ్తూ ఉంటాడు. కానీ ఈ సంవత్సరం 3 రాశుల్లో ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఆ ప్రకాశం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే ఎక్కువ అవకాశం ఉంది. విద్యార్థి గురుడు ఎక్కువగా 2 రాశుల కంటే ఎక్కువగా ప్రవేశించకూడదు. కానీ ఈ సంవత్సరం 3 రాశులు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి ఈ 3 రాశులు ఒకే సంవత్సరం ఆయన గమనం గడుస్తున్నాడు కనుక కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం వివరంగా చెప్పుకుందాం. ఈ పరాభవ సంవత్సరానికి నవనాయకులు అంటే మన గ్రహాలు ఎలా ఉంటాయో ఒక్కో సంవత్సరం కూడా ఒక్కో గ్రహ అధిపతి ఉంటాడు. ఈ సంవత్సరం ఈవేళ గురువారం వచ్చింది కనుక గురుడు రాజు అవుతాడండి. ఈ పరాభవం ఈ సంవత్సరంతో కూడా గురుడు రాజు అయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు, సేనాధిపతి సస్యాధిపతి చంద్రుడయ్యాడు. ఈ గురుడు ఈ సంవత్సరం రాజు అవడం వల్ల అంటే చాలామందికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అంటే దైవ కార్యక్రమం ఎక్కువ చేస్తారు. మంత్రి కుజుడం వల్ల ధార్మిక బుద్ధి తగ్గుతుంది. అంటే మనం న్యాయం కోరుకునే తప్ప న్యాయం చేయం. అది న్యాయం జరగాలని బాధపడతారు తప్ప వీడు న్యాయం చేయడు. అది ధార్మంగా జరగలేదు అనుకుంటే తప్ప వీడు ధర్మం చేయడు. అధార్మిక బుద్ధి పెరుగుతుంది. కానీ ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరు కూడా గురుడు వల్ల ఆధ్యాత్మిక చింతన దైవ చింతన చాలా పెరుగుతుంది. దేవాలయాలు, పీఠాలు, తీర్థయాత్ర కూడా భక్త సముద్రం ఎక్కువ అయిపోతుంటా ఈ సంవత్సరం అంతా కూడా. ఇంచేత గురుడు రాజు కనుక ఆ గురుడు దైవానికి రాజుగారైన రాక్షస అధిపతి శుక్రుడు ఎలాగో దైవతకి గురుడే వాళ్ళ గురువు. అంచేత ఆధ్యాత్మిక చింత పెంచుతాట. అలాగే మంత్రి కుజుడయ్యాడు. ఈ కుజుడు ఏంటయ్యా అంటే క్రోధాధిపతి క్రోశాధిపతి అంటారు. ఏం చేతనంటే క్రోధం రావాలంటే కోపం పెరుగుతుంది ఈ కుజుడు వల్ల. మంత్రి ఎప్పుడు కూడా మంచి మాట సలహా ఇచ్చేవాడు, శాంతంగా పంపించేవాడు ఉండాలి. వెనకాల సలహా ఇచ్చేవాడు మనం మంచిగా వెళ్ళగలదా అలా వెళ్ళక దెబ్బలాడ పడకు మనం గొద్దాలో వెళ్దానికి సలహా ఇచ్చేవాడు కావాలి. కానీ సంవత్సరం కుజుడు మంత్రి అయిపోయాడు. దాని చేత ఏం చేద్దాం అంటే ఈ సంవత్సరం దేశాలకు యుద్ధాలు పెరిగే అవకాశం ఉంది. మన దేశానికి కూడా చిన్న అవకాశం వచ్చే అవకాశం కూడా ఉంది ఎదరెదర. కానీ రాజు గురుడు అవడం వల్ల మన దేశం ఎంతో ఉన్నత స్థానానికి వెళ్తుందా. గురుడు ఉన్నత స్థానాన్ని తీసేద్దాం. మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చి
ఉన్నతమైన స్థానం తీసుకెళ్తాడు. గురుడు ఉండవల్ల రాజు అక్కడ కాస్త కీబోర్డ్ అయ్యాడు ఆయన వల్ల. కానీ కుజుడు సేనకుడి వల్ల ఆ మంత్రి వల్ల యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది. విమానాలు రైలు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది ఈ కుజుడు మంత్రి వల్ల. మంత్రి కుజుడు అయ్యాడు. ఈ సంవత్సరం ఫలితం ఏంటయ్యా అంటే ఈ సంవత్సరం రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘ్యాధిపతి చంద్రుడు అయ్యాడు. ఈ అర్ఘ్యాధిపతి చంద్రుడి వల్ల తెల్లటి వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. తెల్లటి వస్తువులు పాలు, బియ్యం, వెండి కూడా ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు 2 లక్షలు అనుకున్నారు, 5 లక్షలు వెళ్ళిపోయిన అవకాశం కూడా ఉంది. ఇంకా వెండి తెల్ల వస్తువులను కూడా రేటు పెరిగిపోతాయి. ఇంకా సస్యాధిపతి నీరసాధిపతి శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రుడు వల్ల ఏంటంటే కామ్యం పెరిగిపోతాయి. ప్రతి పురుష స్త్రీ కూడా కామ్యం పెరుగుతుంటే కోరికలు తీర్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా యువత అంతా కూడా ఈ సస్యాధిపతి శుక్రుడు వల్ల అనవసరమైన అలవాటు లోన్ అవుతారట. యువత అంతా కూడా పాడైపోవడం కారణం శుక్రుడు నీరసాధిపతి వల్ల అనవసరమైన అలవాటు లోన్ అవుతారు. యువత అంతా కూడా దానివల్ల పాడైపోతారు. అది రమణాయకుల్లో చాలా విశేషం ఏంటంటే రవి 7 సంవత్సరాలు అయ్యారు, 2 పాపలు అయ్యారు. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకి ఎటువంటి గ్రహణాలు లేవు. మనకి ఈ సంవత్సరం చాలా భయపడిపోయాం. ఏవో మన గ్రహణం వస్తాయి, ఆ దేశం కనబడలేదు, ఈ దేశంలో కనబడలేదు, మనకు సమయం ఉందా లేదా అని చెప్పి చాలా అనుమానం ఉన్నారు. ఈ సంవత్సరం గర్భిణీ స్త్రీలు కానీ ఎవరో కూడా సమస్య లేదు. ఎటువంటి గ్రహణాలు ఈ మళ్ళీ వచ్చే ప్లవంగనామ సంవత్సరం వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం ఎటువంటి గ్రహణాలు కనబడవు, మన దేశానికి లేవు, ఎటువంటి ఆలోచన పెట్టుకోలేదు. అంతేకాకుండా ఈ సంవత్సరం కర్తలు ఏమిటంటే వైశాఖ 17 సోమవారం నాడు డొల్లి కత్తిరి ప్రారంభం అవుతుంది. ఈ డొల్లి కత్తిలో చిన్న శుభకాలు అంటే గడపలో చెక్క సంబంధించిన పనులు చేసుకోరు. కత్తిరి అంటే పూర్వకాలం అంటే అన్ని త్రాటగిళ్ళు పెండిలు కనుక దూరాలు పోసేవారు చెక్కతో పని. ఇవన్నీ స్లాబ్లోనూ కనకపల్లే కదా, అంత అవసరం లేదు, భయపడే అవసరం లేదు. ఆ ఇల్లు కట్టిన వాళ్ళు అంటే కొత్త ఇల్లు కట్టిన వాళ్ళు గడపలో తలుపు తయారు చేయడం ఆ కత్తి సమయంలో ఆపాలి. దాన్ని కర్తిరి అంటారు. అంటే చెక్క పని చేయకూడదు, అది అశుభం కనుక దాన్ని కర్తిరి అంటారు. అలాగే ఈ సంవత్సరం 3 ఉన్నాయండి. ఒకటి 15/7/2026 ఆషాఢ శుద్ధ విజయ బుధవారం రాత్రి నుంచి ప్రారంభం. అప్పటి నుంచి ఆషాఢ బహుళ అమావాస్య వరకు కూడా దీన్ని గురుమూఢం అంటారు. అంటే ఆషాఢ మాసం వచ్చేసింది కనుక 3 వెళ్ళిపోయిన శూన్యమాసం ముహూర్తాలు అలాగా ఉండవు. ఆషాఢ మాసం శూన్యమాసం ముహూర్తాలు ఉండవు, 3లో ముహూర్తాలు ఉండవు, అందరూ కలిసి వచ్చింది. మీకు 2వ 3 ఏమంటే శుక్రమూఢమి. ఇది ఆశ్వీజ మాసం శుద్ధాష్టమి నాడు. అంటే మన విజయదశమి ముందు 2 రోజుల ముందు ప్రారంభమవుతుంది. అష్టమి, నవమి, దశమి కదా విజయదశమి. 2 రోజుల ముందు అష్టమి నాడు ప్రారంభమవుతుంది, శుక్రమూఢం ప్రారంభమవుతుంది. అక్కడనే 15 రోజులు అంటే విజయ చివరి వరకు కూడా ఆశ్వీజ బహుళ చతుర్థి అంటే పౌర్ణమి 4 రోజుల వరకు కూడా శుక్రమూఢం ఉంది. అంటే 20 రోజులు కూడా ముహూర్తాలు పనికిరావు. లెక్కల ప్రకారం అయితే ఆ నెలలో ముహూర్తాలు పెట్టుకోకూడదు. అమ్మాయి కాపురం వెళ్ళాలి, మళ్ళా తీసుకెళ్ళాలి, అబ్బాయి ఎత్తాలని వెళ్ళాలి, ఇవన్నీ లెక్కలు ఉంటాయి కనుక ఆ మాసంలో ముహూర్తాలు అంత బలంగా ఉండవు, పెట్టుకోకపోతే చాలా మంచిది ఒక రంగా. అంటే ఈ సంవత్సరం మనకి 2 మూఢాలు, ఒకటి ఆషాఢ మాసంలోనూ, 2ది ఆశ్వీజ మాసంలో 2 మూఢాలు ఉన్నాయండి. అలాగే ఈ సంవత్సరం పుష్కరాలు ఎప్పుడు వచ్చాయంటే యమునా నది పుష్కరాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం మనకు గోదావరి పుష్కరాలు, ఈ ముందుగా మనకి యమునా నది పుష్కరాలు. ఇది ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే 1/6/2026 అంటే జూన్ నెలలో అధిక జ్యేష్ఠ మాసంలో మనకి ఈ సంవత్సరం అంటే 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంటుంది. ఈ అధిక మాసం ఎందుకు వస్తాయంటే మనకి 12 రాశులు ఉన్నాయి. ఒక్కో రాశిలో రవి ప్రవేశిస్తాడు. ఆ రవి ప్రవేశిస్తే కనుక ఏ మాసంలో ఏ రాశిలోకి వచ్చాడో దాన్ని సంక్రమణం అంటారు. మనకి మకరంలో వచ్చాడు మకర సంక్రమణ సంక్రాంతి చేసుకుంటూ ఉంటాం, అప్పుడు రవి ప్రవేశిస్తాడు కనుక. అలాగే రవి ఏ రాశిలో ప్రవేశిస్తే దాన్ని తులా సంక్రమణ, కుంభ సంక్రమణ అంటుంటారు. అంచేత అతిచారం అంటే ఒక మాసం వెళ్ళడం ఆగిపోతాట, దాన్ని అధిక మాసం అంటారు. అది ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో ఇంకా వెళ్ళలేదు కనుక అధిక జ్యేష్ఠ మాసం ఒక మాసం వచ్చింది ఆగస్టు మనకి. అధిక మాసం అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. ఈ పుష్కరాలు కూడా అధిక మాసంలో వచ్చేటండి. 1/6/2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమ నుంచి సోమవారం రాత్రి 1:50 గురుడు కర్కాటకలో ప్రవేశిస్తాడు. అప్పుడు యువనాది పుష్కరాలు ప్రారంభం అవుతాయట. అంటే రాత్రి వచ్చింది కనుక 2వ తారీఖు మనం లెక్కేసుకోవాలి. 2వ తారీఖు జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి.
ఈ 12 రోజులు కూడా యమునా పుష్కరాలు జరుగుతాయి. ఈ పుష్కరాలకు వెళ్ళి పితృ కార్యక్రమాలు కానీ దాన ధర్మాలు చేస్తే కానీ పితృ కార్యక్రమాలు చేస్తే వంశవృద్ధి చెందుతుంది. సంతానం లేకపోయినా సరే సంతానం కావాల్సిన వారు వంశవృద్ధి కలగాలంటే ఈ పుష్కరాలకు వెళ్ళి పితృ పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తే కనుక వంశవృద్ధి తప్పకుండా కలుగుతుంది. అటువంటి మనకి యమునా నది పుష్కరాలు ఉన్నాయి. ఈ యమున నది హిమాలయాల్లో యమునోత్తర స్థానంలో ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో ప్రవేశించి ఉత్తర రాష్ట్రంగా ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా ఈ యొక్క నగరాల్లో ప్రవహించి చివరికి గంగా నది మరియు అంతర్వాహిని మనకి త్రివేణి సంగమం ఉంది. యమునా నది సరస్సులు అంటారు. అక్కడ అంతర్వాహిని యమునా నది. ఇక్కడ పుష్కరాలు చేసుకోవచ్చు. మధురలో కానీ, త్రివేణి సంగమంలో కానీ, కాశీలో కానీ, అలాగే నోయిడా అక్కడ గంగా నది ఉంది, అక్కడ కానీ ఈ పుష్కరాలు చేసుకోవచ్చుగా. ఇది చాలా పవిత్ర జీవనది. ఈ యమునా నది శ్రీకృష్ణ పరమాత్మ ఒక పాదస్పర్శ తాగడం వల్ల చాలా విశేష ఫలితం. అంటే భూమికి వచ్చేటప్పుడు యమునా నది శ్రీకృష్ణ పాదాల మీద తగులుతూ వచ్చింట. అది యమునా నది వల్ల చాలా విశేష ఫలితం చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఉగాది సంవత్సరానికి మేష సంక్రమణ ఫలితం ఏంటి అంటే చైత్ర ద్వాదశ మంగళవారం నాడు శతాధర నక్షత్రం శతభిష నక్షత్రంలో మిథునంలో రవి ప్రవేశించాట. పగటమందు మేష సంక్రమణము ప్రవేశించగా పాలకులు ప్రజలు అనేక విధంగా సంతోషంగా ఉంటారు. కానీ పరాభవనామ సంవత్సరం అంటే జనునికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఈ పరాభవం వల్ల రాజుకి ఇబ్బంది కలుగుతుందా? రాజు కంటే మన దేశ నాయకులకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకు కూడా వాళ్ళకి పరాభవం జరుగుతుంది. జనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. వాళ్ళు అయితే ప్రత్యర్థుల వల్ల మాట పడడం, ఇతర దేశాల వల్ల, ఇతర రాష్ట్రాల వల్ల వాళ్ళు యుద్ధం వచ్చే అవకాశం, మాట పడే అవకాశం వాళ్ళకి జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కుజుల మంత్రి వల్ల మన దేశానికి యుద్ధం వచ్చిన అవకాశం ఉంది. కానీ మన ప్రధానమంత్రిగా దాన్ని చాలా చాకచక్యంగా ప్రభుత్వం చాలా చక్యంగా వెనక్కి తిప్పించేసి మన దేశాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్తారట. ఆ గురుడు యొక్క రాజు వల్ల. అంటే ఇక్కడ గురుడు తెలియట్లేదు, రాజుగారు తెలియటేళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ సరే మంత్రి తెలియటేళ్ళు ఎక్కువ ఉండాలి. ఈ మంత్రి కుజుడు కోపకారకుడు వల్ల కానీ రాజు కూడా ఆజ్ఞలు పెడతాట, మంత్రులు ఆపుతుందట, తొందరపడే పనులు వద్దని చెప్పేసి ఈ గురుడు వల్లే సస్యామలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరం వర్షాడమన శ్రీకృష్ణుడు పాలక నాయకుడు అయ్యాడు. అంటే వర్షాలకి మేఘాధిపతి శ్రీకృష్ణ పరమాత్మ అయ్యట. అంచేత మనకు తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు, జూలై చివరిలో పెద్ద వాన వచ్చే అవకాశం ఉంది. మిగతా అంత సమయంలో చిన్న వర్షాలే పడతాయి. ఇంచేత ఈ సంవత్సరం కూడా అంటే మీకు చెప్పినట్టుగా ధార్మిక బుద్ధి లేపడం వల్ల అకాల వర్షాలు. నిన్న మనం చూడండి అంగకుండా పెద్దది ఉడుమలు అలా వేసవకాలం ఎప్పుడూ చూడండి. ఇది నాకు 40-45 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. అటు వేసవకాలం పెద్ద ఉరుములతో పిడుగులతో వర్షం చూసాం. దీనికి కారణం ఏంటి? మన జనాల అధార్మిక బుద్ధి వల్ల, ధార్మిక బుద్ధి లేపడం వల్ల భగవంతుడు తిరస్కరిస్తుంటాట. మన ధార్మిక పనులు చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడు. అధార్మిక పనులు చేస్తే కనుక ఆయన స్వీకరించాడు కదా, తిరిగి మనకే చెప్తుంటాడు. అంచేత జీవుల్లో కూడా ధార్మిక బుద్ధి ఉండాలి, ధార్మిక ఆలోచన ఉండాలి. మన దేవుడి గుళ్ళకి వెళ్ళి దేవుడు దండం పెట్టేసి నా కుటుంబం బాగుండాలి, నా పిల్లల మన భార్య బిడ్డల మన అనుకుంటే కనుక అది మన స్వార్థం అవుతుంది. మనతో పాటు లోక సమస్త సుఖులో భవంతు అని ఎప్పుడైతే మంచి కోరుకుంటూ ఉంటామో, 10 మంది మంచి కోరుకుంటామో భగవంతుడు కూడా మనల్ని ఆచరిస్తాట. అంచేత ధార్మిక బుద్ధి ఎక్కువ చూసుకోవట. ఈ సంవత్సరం చాలా విశేషంగా ఉంది. ఈ పరాభవన సంవత్సరం కేతువు అధిపతి తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు. జనాలు భక్తులందరూ కూడా తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు. గంగానది మొదలైన పవిత్ర నదుల స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, మతపరమైన వేడుకలు అంటే మన ఇందులో ఆ కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటారు. అందుకే అన్య మత ప్రచారాలు ఎక్కువ జరుగుతాయట. ఈ కారణం కూడా కుజుడే. ఈ సంవత్సరం మంత్రి కుజుడవడం వల్ల చాలా మంత్రి రాజులకి, దేశ నాయకులకి పరాభవం తప్పదు. ఇంకా రాశులకు వెళదామండి. మనకి 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులు కూడా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ కాలం ఉండేది ఏమంటే గురువు ఒక సంవత్సర కాలం ఉంటాడు ఒక్కొక్క రాశిలో. శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. 7 నాట్స్ అంటే 7.5 సంవత్సరాలు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు లెక్కేసుకుంటే 7.5 సంవత్సరాలు. 3 రాశులు కలిపి 7 నాట్స్ అని అంటారు దాన్ని.
అలాగే రాహు సంవత్సరం ఉంటాడు, కేతు కూడా అంతే. ఈ విధంగా చూసుకుంటే ఎక్కువ కాలం ఉండే గ్రహాలు గురుడు, శని, రాహు, కేతు. మిగతాని కూడా ఒక నెల రోజులు, 2 రోజులు, 10 రోజులు బట్టికే ఉంటాయి. వీళ్ళని మనం పెద్ద లెక్కేసుకోక్కర్లేదు. ఎక్కువ కాలంలో వీళ్ళే కనుక వీళ్ళ కాలగమనం లెక్కేసుకుని ప్రతి ఒక్క రాశికి ఏ విధంగా ఫలితం మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఇప్పటిదాకా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ మేషరాశి వాళ్ళకి ఫలితం ఏంటయ్యా అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ 3 నక్షత్రాలు అశ్విని మేషరాశిలో ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అంటే వీళ్ళు 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు, మిగతా 6 రూపాయలు దాస్తారు, సద్వినియోగం చేస్తారు. అలా రాజపూజ్యం 2, అవమానం 4 అంటే మాట పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మనం చెప్పిన పరాభవం అంటే వీళ్ళకి కూడా అనుకోకుండా మాటలు వస్తుంటాయి. దీనికి కారణం ఏమిటయ్యా అంటే వీళ్ళకి అర్ధాష్టమ గురుడు జూలై నుంచి ప్రారంభిస్తున్నాడు. ఇప్పటిదాకా గురుడు తృతీయలో ఉన్నాడు. జూన్ 14వ తారీఖు నుంచి గురుడు కర్కాటకలో వెళ్తాడు. దాని అర్ధాష్టమ గురుడు అంటాడు. అర్ధాష్టమ గురుడు వల్ల పరాభవం తప్పదు. అంతేకాకుండా శని వ్యయంలో ఉన్నాడు, అంటే మీనంలో ఉన్నాడు. ఈ మీనంలో వల్ల అనుకోకుండా ఖర్చులు వస్తాయట. ఈ అనుకోని ఖర్చుల వల్ల వాళ్ళు మాటపడే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మేషరాశి వాళ్ళు మధ్యవర్తితో చేశారంటే కనుక ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడతారు. మధ్యవర్తితో అంటే మన సాక్షాత్తులు పెట్టడం, అంటే ఎవరికో మాట ఇచ్చి మేము వస్తామని చూస్తామని అనడం, అలాంటి వాళ్ళు ఇరుక్కున్నారంటే పైకి రావడం చాలా కష్టం. దీనికి కారణం బలపరచడానికి శని వేలో ఉండడం వల్ల మాట దొరుకుతనం వస్తుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశి గురుడు జూన్ 1 వరకు తృతీయ స్థానమందు, తర్వాత 4వ స్థానం ఉండడం వల్ల కొన్ని మాట పడే అవకాశం ఉంది. శని వేలో ఉండడం వల్ల అనుకోని మార్పులు జరుగుతాయి. అనుకోకుండా మాట పడడం, మధ్యవర్తిత్వం చేయడం వల్ల అనుకోని చిక్కులో పడతారు ఈ మేషరాశి వాళ్ళు. ఈ మేషరాశి వాళ్ళకి ఎప్పటి నుంచి కలిసి వస్తాయి అంటే అక్టోబర్ నుంచి బాగా కలిసి వస్తుంది. అక్టోబర్ నుంచి గురుడు ఎప్పుడైతే పంచమంలోకి వెళ్తాడో అప్పుడు గురుడు బలం వచ్చి అప్పటి నుంచి వీళ్ళు అనుకున్న పని జరుగుతుంది. అంటే వీళ్ళు అక్టోబర్లో కూడా చాలా సైలెంట్గా, అంటే మౌనవ్రతం, ఎవరితో ఎక్కువ మాట్లాడకపోవడం, ఎవరికి మాట ఇవ్వకపోవడం, డబ్బులు అప్పు ఇవ్వడం, అనుకోని పెట్టుబడి పెట్టడం చేస్తే కదా చాలా చిక్కులో పడతారు. అటువంటి ప్రయత్నాలు మానేసుకుని అక్టోబర్ దాటిగా ప్రయత్నిస్తే వారి సానుకూల ఫలితం వస్తాయి. అది మేషరాశి ఫలితం. ఈ మేషరాశి వాళ్ళు గురుడు శని ఇబ్బంది పడకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా గురువారం కానీ శనివారం కానీ శివుడికి అభిషేకం చేసుకున్నా, లేకపోతే దత్తాత్రేయ పారాయణ చేసుకుంటే కనుక చాలా విశేష ఫలితం వస్తుంది. వారికి ఆ భగవంతుడే మంచి మార్గం చూపిస్తాట. ఎంచేత ఈ మేషాలకి గురుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. అర్ధాష్టమ గురుడు అంటే చాలా ఇబ్బంది పాలన చేస్తాడు. ఈ సంవత్సరం అధిపతి గురుడు కనుక ఇబ్బంది చేస్తారు కనుక దత్తాత్రేయ పాలన చేస్తే చాలా విశేష ఫలితం వస్తుంది. దాని నియమ నిశ్చయం అక్కలేదు, తలస్థానం అక్కలేదు. చక్కగా రోజుకి ఒక అధ్యాయం చదువుకున్నా సరే ఆ దత్తాత్రేయ స్వామికి ఎంత పుష్పం పెట్టినా చాలు. దత్తాత్రేయ పాలన చాలా విశేషమైనది. ఈ సంవత్సరంలో అక్టోబర్ లోపల ఒక గురువారం కానీ శనివారం కానీ శివుడికి పరమేశ్వరుడికి ఏకాశుద్రాభిషేకం చేసుకుంటే వాళ్ళ మాట పడ్డం కానీ ఇటువంటి చిక్కులో పడ్డం కానీ జరగవు. అంచేత ఆ మేషరాశి వాళ్ళు అటువంటి ఫలితాన్ని పొందవలసి కోరుతున్నాం. ఇంకా రెండోది వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశి కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభ రాశి వారి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజభోజ్యం 5, అవమానం 4. అంటే ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే కృత్తిక నక్షత్రం వాళ్ళు, రోహిణి నక్షత్రం వాళ్ళు, మృగశిర నక్షత్రం వాళ్ళు ఖర్చులో జాగ్రత్తగా ఉండాలి. మీరు అప్పు తెచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ అప్పు తెచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. ఎంచేత మీ సంపాదన 5 రూపాయలు అయితే కనుక దాని 3 రెట్లు 14 రూపాయలు ఖర్చు పెడతారట. దానికి కారణం ఏంటంటే దీనికి వీళ్ళకు కూడా గురుడు అర్ధాష్టమ తృతీయ స్థానం వెళ్ళిపోతున్నాడు. అది ఎప్పటికంటే జూలై నుంచి వీళ్ళు గురుడు మారుతాడు. ఆ గురు ప్రభావం వల్ల తృతీయలో ఎప్పటికీ వెళ్ళాడు. వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి జూన్ వరకు చాలా బాగుంది. జూన్ తను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కృత్తిక నక్షత్రం వాళ్ళు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం వాళ్ళు, ఈ 3 నక్షత్రాలు కూడా జూలని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. అంచేత డబ్బులు ఎక్కువ ముందుగా బంగారం కొనేసుకోవడమో,
స్థలం కొనేసుకోవడమో లేదా డిపాజిట్ చేసుకోవడం మంచిది తప్ప డబ్బులు చేతిలో ఉంటే కనుక ఎట్టి బస్సులో ఉండదు. అది ఏ రూపాయన వైద్య రూపాయలు పట్టుకెళ్ళిపోవచ్చు, దొంగ రూపాయలు పట్టుకెళ్ళిపోవచ్చు, ఎవరు అప్పొచ్చు పట్టుకెళ్ళిపోవచ్చు. డబ్బు మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు, ఉంచుకోకూడదు. అంటే ధనం ఉంటే కనుక ఏదో విధంగా అప్పు చేసే మనం బంగారం కొనుక్కున్న స్థలం కాదు మళ్ళా సంవత్సరం వాళ్ళు వినియోగపడుతుంది తప్ప ధనం ఉంచుకుంటే కనుక ఇంట్లో మీ చేతిలో ఉంటే కనుక అది ఇంకో 14 చేతి పట్టుకుపోతుంది. అది వైద్యం అవ్వచ్చు, దొంగల పాలవచ్చు, ఎవరో అప్పు తెచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు. అంచేత వీళ్ళు ఈ జూన్ వరకే వాళ్ళు బాగుంటే కనుక లేదా తీర్థయాత్ర చేయొచ్చు. సద్వినియోగం చేసిన ఉన్న ధనాన్ని జూలై నుంచి కూడా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక వేదపారాయణ, భగవంతుడు పూజా కార్యక్రమాలు, తీర్థయాత్రలు, ఏదో హనీమూన్ టూప్ అటు వెళ్ళిపోవాలి తప్ప ధనామత చేతిలో పెట్టుకోకూడదు. వీళ్ళకి ఈ రాశి వారికి గురుడు జూన్ 1 వరకు ద్వితీయంలో ఉన్న ధనస్థానం ఉండడం వల్ల చాలా విశేష ఫలితం ఉంది. జూలై నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు వీళ్ళకి కాస్త సేవ్ చేసే ఈ గురుడు గ్రహం ఎవరంటే శనీశ్వరుడు. ఈ రోహిణి వృషభ రాశి వాళ్ళకి శని లాభంలో ఉన్నాడు. ఆ లాభంలో ఉండడం వల్ల వీళ్ళకి గౌరవ ప్రతిష్టలు వస్తాయట. డబ్బు మాత్రం ఉండదు కానీ గౌరవ ప్రతిష్టలు లోటేమీ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ మాట చెల్లుతుంది, వీళ్ళ మాట విలువిస్తారు ఈ వృషభ రాశి వాళ్ళకి. అంచేత ఈ వృషభ రాశి వాళ్ళు ఆ గురు అనుగ్రహం ఉండడం, శనీశ్వర అనుగ్రహం వల్ల వీళ్ళు కూడా గురువారం కానీ శనివారం కానీ దానం ఇచ్చుకుని వాళ్ళు కూడా ఏదో ఒక రోజు శనీశ్వరుడు కానీ పరమేశ్వరుడు కానీ అభిషేకం చేయించుకుంటే కనుక కాస్త జూలై నుంచి ఈ కష్టానికి కాస్త ఉపద్రవానికి బయటపడతారు. ఇంకా 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం 3 పాదాలు. ఈ మిథున రాశి ఫలితాలు ఈ సంవత్సరం ఏమిటయ్యా అంటే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే ఈ మిథున రాశిలో ఉన్న వాళ్ళు ఎవరంటే ఆ మృగశిర నక్షత్రం వాళ్ళు, ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు, పునర్వసు నక్షత్రాలు వీళ్ళకి కూడా గురుడి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. చిన్న మీకు చెప్పాను కదా, గురుడు 3 రాశులు ఉండడం వల్ల అందరికీ చాలా ఎక్కువ ఇబ్బంది. ఈ సంవత్సరం ఎవరికి అద్భుతంగా లేదు, ఎవరికి నీచంగా లేదు, అన్నీ సమానంగా ఉన్నాయి. ఒక 3 మాసాలు బాగుంటే 6 మాసాలు ఇబ్బందిగా ఉంటుంది, 6 మాసాలు బాగుంటే 8 మాసాలు ఇబ్బందిగా ఉంటుంది. దాని కారణం ఏంటంటే గురుడే కారణం. అంచేత ఈ మిథున రాశి వాళ్ళకి గురుడు జన్మస్థానంలో ఉంటాడు ఎప్పటిదాకా జూన్ 1 వరకు. ఆ తర్వాత జూలై నుంచి కర్కాటక రాశిలో ధనస్థానంలో వెళ్తాడు. ఆ గురుడు కాస్త సేవ చేస్తాడు. కానీ ఈ శని రాహు వల్ల ఈ మిథున రాశి చాలా ఇబ్బంది పడతారు. ఈ రాశి వారికి జూను గురుడు 1 వరకు జన్మస్థానం ముందు చాలా బాగున్నాడు. తర్వాత ధనస్థానం గురుడు రావడం వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా ఈ యొక్క శని తామ్రమూర్తిగాను, రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు దశమ చతుర్థాత్మగా ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటాడు. ఇంచేతంటే ఈ మిథున రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతు దోషం ఎక్కువగా ఉంది. అర్ధాష్టమంలో ఏ గ్రహం ఉన్నా సరే, ఎంత శుభ గురుడున్నా శుక్రుడు సరే చాలా ఇబ్బంది పడతారు. అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం చాలా దోషకరమైంది. ఏది మన జాతకం చూసారే, రాశి బలంగా చూసే అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం చాలా దోషప్రదం. అంతేకాకుండా ఈ కేతు పాపగ్రహం వల్ల అర్ధాష్టమం ఉండడం వల్ల ఈ మిథున రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళు కూడా ఆదాయం 8, వ్యయం 11, 8 రూపాయలు సంపాదిస్తే ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా, 3 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడతారట, 11 రూపాయలు. అంతేకాని రాజపూజ్యం 1, గౌరవించేది 1 ఉంటే అవమానించి 7 ఉన్నట్టంటే ఇంట్లో వాళ్ళు సైతంగా లెక్కేసుకుని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు సభలోనూ ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళకి అవమానం ఎక్కువ స్థానం ఉంది. 1 గౌరవం అంటే వాళ్ళు గౌరవించేది తప్ప ఇంకెవరు గౌరవించే వాళ్ళు కనపడలేదు మిథున రాశి వాళ్ళకి. అంచేత ఈ మిథున రాశి వాళ్ళు కూడా గురుడి ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కనుక వీళ్ళు కూడా దత్తాత్రేయ చరిత్ర పారాయణ కానీ, గురుడు జపం కానీ, గురుడు దానం కానీ ప్రతి గురువారం నియమం దత్తాత్రేయుడు చేస్తే షిరిడి సాయిబాబాగా ఎట్లా చేసే ఉపయోగం లేదు. దత్తాత్రేయుడు చేస్తేనే చాలా విశేష ఫలితం ఉంటుంది. ఇంకా 4వ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఏంటంటే పునర్వసు 4వ పాదం, పుష్మి 4 పాదాలు, ఆశ్లేష 3 పాదాలు ఇవి కర్కాటక రాశిలో ఉంటాయి. ఈ కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. వీళ్ళకి కూడా అలాగే మిశ్రమ ఫలితాలుగా ఉంది. అంటే 70% ఎక్కువ నష్టం ఉంది, 30% ఫలితం బాగుంది. వీళ్ళకి కూడా గురుడు ఎఫెక్టే. జన్మస్థానంలో గురుడు, వ్యయస్థానంలో గురుడు ఉండడం వల్ల వీళ్ళకి కూడా అక్టోబర్ వరకు కూడా
ఎటువంటి ఫలితాలు ఉపయోగం లేదు. కర్కాటక రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీళ్ళు కూడా ఆదాయం 2 రూపాయలు, వ్యయం 11 రూపాయలే, అంటే ఖర్చు వీళ్ళకి కూడా ఎక్కువగా ఉంది. వీళ్ళకి కూడా అవమానం ఎక్కువగా ఉంది. 7వ స్థానం అంటే జన్మంలో గురుడు కర్కాటక రాశిలో వస్తాడు. దానివల్ల వీళ్ళకి కూడా సభామర్యాద తగ్గుతుంది. ఎవరు వీరు మాట వినరు. అంచేత గురుడు ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల వీళ్ళ కూడా చాలా మౌనంగా ఎవరైనా సరే అడిగితే చెప్తాను, చూద్దాలని మీ ఇష్టం చేసుకోవడం తప్ప ఉచిత సలహాలు ఇస్తే కనుక వీళ్ళు ఎందుకు పనికిరారు. వీళ్ళే పరాభవం చేస్తారు. ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకూడదు, అడిగిన సరే సలహా ఇవ్వకూడదు వీళ్ళకి. ఈ కర్కాటక రాశి చాలా జాగ్రత్తగా ఉండే నక్షత్రం వాళ్ళు. పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, వీళ్ళు మాత్రం ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకి అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమ రాహు భాగ్యంలో శని ఉండటం వల్ల అష్టమ రాహు వాహన ప్రమాద కారకుడు. వీళ్ళు రాత్రి ఎక్కువ ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణం చేస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. కుటుంబంతో బయట మాట చాలా తక్కువ. ఎంత మితంగా మాట్లాడితే వీళ్ళంత గౌరవం దక్కుతుంది. ఒక మాటకు ఒక మాట ఎక్స్ట్రా కలిపితే కనుక వీళ్ళ పరాభవం తప్పదు. అంచేత కర్కాటక రాశి చాలా మౌనంగా చాలా మంచిది. వీళ్ళ అష్టమ రాహు వల్ల వీళ్ళ చండీ పారాయణ కానీ నిత్యం కూడా దుర్గాదేవిని అర్చన చేసిన, పూజ చేసిన, పారాయణ చేసిన, దుర్గాష్టమి కానీ పాలన చేస్తే అష్టమ రాహు ఎఫెక్ట్ ఉండదు. వీళ్ళు వాహన ప్రమాదం తప్పించుకుంటారు. అంచేతే కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా దుర్గాష్టకం నిత్యం పాలన చేస్తే చాలా విశేష ఫలితం. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని దర్శిస్తే చాలా మంచిది. అమ్మవారే వాళ్ళని కాపాడుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఎప్పుడప్పుడు వారి ఓపిక శక్తి చండీ పారాయణ కానీ చిండి హోమం చేస్తే కనుక వాహన ప్రమాదం తప్పించే అవకాశం చాలా బాగా ఉంటుంది అమ్మవారి దయ వల్ల. అంచేత కర్కాటక రాశి వాళ్ళు ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు దుర్గాష్టక పారాయణ చేయాలి. ఇంకా 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ నక్షత్ర రాశి వాళ్ళు ఏంటయ్యా అంటే ఆదాయం 5, వ్యయం 5, రాజభోజ్యం 7, అవమానం 7. అంటే అన్నీ సమానంగా ఉన్నాయి. 5 రూపాయలు చేస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. 7 అవమానిస్తే 7 గౌరవిస్తారు. అంటే వీళ్ళకి అన్నీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ రాశి ఏమిటయ్యా అంటే తులారాశి వాళ్ళకి ఒక్కరికే చాలా బాగుంది. మిగతా రాశులు అన్ని ఫలితాలు అంతంత మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ఎంత దేవదేవం తీసుకుని దయ్యవారాలు చేస్తే కనుక చాలా విశేష ఫలితం ఉంటుంది. ఈ సింహరాశి వాళ్ళు ఏంటయ్యా అంటే వీళ్ళకి కూడా సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉన్నాడు. సప్తమంలో రాహువు, అష్టమ శని వల్ల వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది. గురుడు వ్యయంలో ఉన్నాడు. అంటే దైవ దర్శనానికి వీళ్ళు ఎంత వెళ్దాం సరే ప్రయత్నం చేయరా దైవ దర్శనం చేసుకోలేరు. దేవుడి మీద దృష్టి తక్కువగా ఉంటుంది. చేద్దాంలే దేవుడి పూజ అంటే చేద్దామని అనుకుంటారు. గుళ్ళ దగ్గర వెళ్దామని అనుకుంటారు. అటువంటి వ్యయం గుళ్ళ వల్ల అనవసరమైన ఖర్చులు పెడతారట. ఈ గురుడు వ్యయంలో ఉండడం అనవసరమైన ఖర్చులు, శుభకార్యాలకు వినియోగించే అవకాశం కూడా ఉంది. ఈ సింహరాశి వాళ్ళకి గురుడు వ్యయం అంటే ఖర్చు ఏమిటంటే శుభకార్యాలకి, ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ, ఉపనయనం కానీ, తీర్థయాత్రలు ఇటువంటి పుణ్య కార్యక్రమం చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఎక్కువ ప్రమాదకరం ఏమిటంటే అష్టమ శని. అష్టమ శని, సప్తమ రాహు వల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. వీళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు ప్రతి శనివారం కూడా శివ దర్శనం చేసుకుని చాలా విశేషపడతాం. వీళ్ళు ప్రతిరోజు కూడా శివాష్టకం కానీ శివ సహస్రామ స్తోత్రం పాలన చేసుకుంటే ఆ పరమేశ్వరు అన్ని విధాల మీద కాపాడుతాడు. చాలా సేవ చేస్తాడట ఈ సింహరాశి వాళ్ళకి. తర్వాత 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఉన్న నక్షత్రం ఏమిటంటే ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. వీళ్ళకి గౌరవం అవమానం సమానం ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 11. అంటే 8 రూపాయలు ఖర్చు పెట్టి సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెడతారు. వీళ్ళకి కూడా గురుడు ఎఫెక్టే. ఈ సంవత్సరం మీ ముఖ్యమంత్రి చెప్పాను, ఈ సంవత్సరం చాలా మందికి గురుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. అంచేత శివ దర్శనం, శివ పూజ ఎంత ఎక్కువ చేస్తే అందరికీ అంత విశేషంగా ఉంటుంది. ఏదైనా ఒక గ్రహానికి ఒక దేవత అధిష్టానం ఉంటుంది. గురుడు కేతువుకి కూడా పరమేశ్వర ఆధీనంలో ఉంటారట. శుక్రుడు రాహు కేతులు అమ్మవారి ఆధీనంలో ఉంటారట. అలాగా కుజుడు కూడా సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటాడు. ఒక్కొక్క గ్రహం ఒక ఆధీనంలో ఉంటాడు. అంటే ఈ సంవత్సరం అంతా గురుడు రాజు కనుక గురుడు ప్రమాదం అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది కనుక శివ దర్శనం కానీ శివాచరణ శివులు చేసుకుంటే కనుక చాలా విశేష ఫలితం ఉంటుంది. ఈ కన్యారాశి వారికి గురుడు జూన్ 1 వరకు దశమ స్థానం రాజ్యస్థానంలోను, తర్వాత
లాభస్థానంలో వస్తారు కనుక ఆ గురుడు చాలా ఫలితం ఇస్తాట. వీళ్ళు సేవ్ చేసేవాడిని గురుడు సేవ్ చేస్తాడు. ఇప్పుడు జూలై నుంచి అంతవరకు రాజ్యంలో ఉన్న ఆ గురుడు ఏమి చేయలేడు. ఉచ్చస్థానంలో ఉన్నా వాళ్ళకి గౌరవం అక్కడ చెప్పుతాయి. లాభస్థానంలో ఉండడం వల్ల జూలై దాటాక వీళ్ళకి ఈ కన్యారాశి వాళ్ళకి బాగుంటుంది. అంచేత గురుడు చాలా ఇబ్బందికరం లేదు కనుక మిగతా సప్తమ శని వీళ్ళకి సప్తమ శని ఉండడం వల్ల వీళ్ళకి ఇబ్బందికరము. అంతేకాని జన్మంలో కేతు ఉన్నాడు, వేళ్ళలో కేతు ఉన్నాడు. ఈ ఏ కేతువు సప్తమ శని వల్ల వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళకు కూడా వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బుద్ధి చాంచల్యం అంటే అనుకున్న పని చేసుకోకపోవడం, అనుకున్న మాట వీళ్ళకి నిలబెట్టుకోలేకపోవడం జరుగుతుంది. బుద్ధి చాంచల్యం అంటే బుద్ధి స్థిరత్వం ఉండదు వీళ్ళకి ఈ కేతువు వల్ల. అంచేది వీళ్ళు కూడా ఇటు గణపతి ఆరాధన కానీ శివారాధన చేస్తే కనుక చాలా విశేష ఫలితం ఉంటుంది ఈ రాశి వాళ్ళు. తర్వాత 7వ రాశి తులారాశి. ఈ తులారాశిలో చిత్త 3 పాదాలు, చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు ఉంటాయి. ఈ తులరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజభోజ్యం 6, అవమానం 7. ఇది చెప్పినట్టుగా కాకపోయినా ఎదురెదురు భవిష్యత్తులో మీరు జూలై దాటాక ఈ తులరాశి చాలా మన టీవీ పట్టణంలో బంగారం మట్టి బంగారం అయిపోతుంది కానీ వాళ్ళ అన్నమాట నిలబడుతుంది. ఈ తులరాశి వాళ్ళకి అన్నమాట నిలబడుతుంది. ధనం ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టినా ఆ ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది ఈ తులరాశి వాళ్ళకి. ఏం చేత ఈ తులరాశి వాళ్ళని శని బాగా సేవ్ చేస్తున్నట్ట. షష్ఠ స్థానం అంటే 6వ స్థానం శని ఉండడం ఇది చాలా మంచిది. చాలామంది శని చూస్తే భయపడిపోతారు. శని చాలా పాపగ్రహం అని. ఏ గ్రహం మంచిది కాదు, ఏ గ్రహం చెడ్డది కాదు. గురుడు శుక్రుడు మంచిగా ఉంటే వాళ్ళు ఉన్న స్థానం వాళ్ళు చెడ్డ చేస్తారు. శని చెడ్డగా ఉంటే వాళ్ళు ఉన్న స్థానం వాళ్ళు మంచిగా చేస్తారు. మన ఇంటికి బంధువులు వచ్చో మనం మంచిగా భావిస్తే వాళ్ళు మంచిగా భావిస్తారు. అలాగే గ్రహాలు కూడా ఉన్న స్థానాన్ని బట్టి మంచి ఫలితాలు ఇస్తారు. ఈ శని తులారాశిలో 6వ స్థానంలో ఉండడం వల్ల మంచి ఉచ్చస్థితిలో తీసుకెళ్తాడు వీళ్ళని. ఈ శని వల్ల వీళ్ళు చాలా సేవ్ అవుతారు. అంతేకాకుండా ఈ రాశి గురుడు జూన్ 1 భాగ్యస్థానం ఉన్నాడు. రజత కూడా మంచిగా ఫలితం అవుతాడు. తర్వాత రాజ్యాధిపతి అవుతాడు. గురుడు భాగ్యస్థానం నుండి రాజ్యస్థానం వల్ల ఉచ్చస్థితిలో వల్ల వాళ్ళకి మాట గౌరవం బాగా దక్కుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. స్థానచలం జరిగిన సరే మంచి ఉన్నత స్థితిలోకి వెళ్తారు తులరాశిలో వాళ్ళు. ఎంచేత అంటే గురుడు రాజ్యాధిపతి అవుతాడు. ఉచ్చస్థానం గురుడికి కర్కాటక రాశి ఉచ్చస్థానం అంటే మంచి ఉన్నత స్థానం తీసుకెళ్తాడు. శని షష్ఠ స్థానం వీళ్ళు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అంచేత మనం టీవీలో చెప్పిన పట్టణంలో బంగారం ఉండడం అంటే ఉన్నత స్థితిలో తీసుకెళ్ళడం, ఆదాయం బాగుండడం, పెట్టుబడి లాభం రావడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళు ఇస్తారు. కానీ వీళ్ళు ఏంటయ్యా అంటే జూలై దాటే ఈ సంవత్సరం అంతా కూడా ఇక రాజ్యాధిపతి గురుడు అవడం వల్ల వీళ్ళకు శివ దర్శనం చేసుకోవడం, గురుడు మంత్రం చదువుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇంక 9వ ధనుసు రాశి. ఈ రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. అంటే వీళ్ళు 14 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెడతారు. రాజపూజ్యం 5 అంటే 5 గౌరవిస్తే 6 అవమానిస్తారట. వీళ్ళకి ఈ రాశి గురుడు జూన్ 1 సప్తమంలో ఉన్నాడు. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏం మాట్లాడితే గౌరవ స్థితి రావాలంటే జూన్ 1 వరకే బాగుంటుంది. తర్వాత నుంచి సంవత్సరం చివరాంత వరకు కూడా అష్టమ గురుడు అయ్యాడు. కానీ మీకు చెప్పిన అష్టమ స్థానంలో మంచి గ్రహమైన చెడ్డ గ్రహమైన ఉన్న స్థానాన్ని బట్టి మనకి చెడగొడతారు, మంచి ఫలితం ఇచ్చా సరే. అష్టమంలో గురుడు వల్ల వీళ్ళు చెడ్డ ఫలితాలు ఇస్తాడు. అనుకున్న పని అవ్వదు. వీళ్ళందరికీ జూన్ వరకే ఈ ధనుసు రాశి వాళ్ళకి వివాహం జరగాలన్నా, ప్రమోషన్ రావాలన్నా ఏదైనా సరే ఈ ధనుసు రాశి జూన్ 1 వరకే బాగుంటుంది. జూలై నుంచి అష్టమ గురుడు వల్ల చెడ్డ ఫలితాలు ఇస్తారట. అంచేది వీరు కూడా ఎంత పంచమని కాకుండా ధనస్సు, మకరం, కుంభం, మీనం వీళ్ళకి అర్ధాష్టమ శని ఫలితం కూడా ఉంది. ఈ అర్ధాష్టమ దోషం, అష్టమ గురు దోషం ఉండడం వల్ల వీళ్ళకు కూడా జూలై నుంచి అనుకున్న పని అవ్వదు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళు జాగ్రత్తగా మసులుకోవాలి వీళ్ళు కూడా. అంచేత వీళ్ళు కూడా అర్ధాష్టమ ప్రవేశించడం వల్ల జూలై 1 నుంచి కూడా శివారాధన చేయడం చాలా విశేష ఫలితం వస్తుంది. అందుకని ధనుసు రాశి వాళ్ళు గురుడికి శనికి దానం ఇచ్చుకుని శివ దర్శనం, శివాభిషేకం చేసుకుంటే కనుక ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా మంచి ఫలితాలు ఇస్తారు. తర్వాత మకర రాశి 10వ. ఈ మకర రాశి
ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు ఉంటాయి. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజభోజ్యం 1, అవమానం 2. వీళ్ళకి కూడా అలాగే ఉంది. మీరు చెప్పినట్టుగానే ఆదాయం 2, వ్యయం 8గా. ₹2 సంపాదిస్తే ₹8 ఖర్చు పెడతారు. ఒకరు గౌరవిస్తే 2 అవమానిస్తారట. అంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువగా ఉంది. మకర రాశి వాళ్ళకి ఏం చేతనై అంటే వీళ్ళకి గురుడు షష్ఠ స్థానం, శత్రుస్థానంలో జూన్ నెలాఖరు వరకు కూడా శత్రుస్థానంలో గురుడు ఉన్నాడు. తర్వాత అంతేకాదు వీళ్ళకి వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు. వ్యయ రాహు చాలా దోషకరం. అంతేకాకుండా కేతు ఎఫెక్ట్ కూడా వీళ్ళకి ఉంది కనుక వీళ్ళు కూడా రాహుకి అమ్మవారు ఆరాధన చేస్తే ఈ మకర రాశి వాళ్ళు ఈ యొక్క రాహు బాధ నుంచి బయటపడతారు. అంతేకాదు వీళ్ళు మీరు చెప్పిన దుర్గాష్టమి కానీ అమ్మవారి దర్శనం కానీ చేసుకుంటే కనుక అమ్మవారు వీళ్ళు ఎల్లవల్ల కాపాడుతుంటుంది మకర రాశి వాళ్ళకి. ఈ 11వ రాశి ఏంటంటే కుంభరాశి. ఈ కుంభరాశి ధనిష్ట 2 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు, 4 పాదాలు, సత్యపక్ష 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు ఉంటాయి ఈ కుంభరాశిలో. ఆదాయం 2, వ్యయం 8, రాజభోజ్యం 4, అవమానం 2. వీళ్ళెక్కడ ఎలా మీరు చెప్పినట్టుగానే వీళ్ళకి శని రాహువు గురుడు ఎఫెక్టివ్గా ఉంది. నిజాంతరంటే వీళ్ళకి ఈ కుంభరాశి జన్మ రాహువు అంటే కుంభరాశిలో రాహువులు ఉన్నాడు, వ్యయంలో శని ఉన్నాడు. అంతేకాకుండా వీళ్ళకి అష్టమ స్థానంలో గురుడు ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం వీళ్ళకు కూడా ఖర్చు ఎక్కువగా ఉంది. రాజపూజ అవమానించే ఎక్కువగా ఉన్నారు, రాజ్యపూజ తక్కువగా ఉంది. అన్నీ కూడా మిశ్రమ ఫలితాలు వస్తాయి. వీళ్ళకి ఆరోగ్యం పడి చాలా జాగ్రత్త వహించాలి. పెట్టుబడులు పెట్టకూడదు, ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఈ సంవత్సరం షేర్ మార్కెట్లో కానీ స్థలాల పండుగ చేయకండి. చేస్తే కనుక ఆ రాహు వల్ల జన్మ రాహు వల్ల చాలా ఇబ్బంది పాలవుతారు ఈ సంవత్సరం. అంచేత వీళ్ళు డిసెంబర్ అంటే మళ్ళా సంవత్సరం 2027 ఫిబ్రవరి దాటాక ఏమైనా మంచి ఫలితాలు రావాలి తప్ప ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి అన్ని ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వహించాలి. ముఖ్యంగా ఆరోగ్యం పడి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆఖరి 12 మీనరాశి. ఈ మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 8, రాజభోజ్యం 7, అవమానం 2. ఈ రాశి వాళ్ళకి గురు జూన్ 1 వరకు చతుర్థ స్థానమందు, తర్వాత పంచమ స్థానం వెళ్తాడు కనుక వీళ్ళకి ఆదాయం ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే జూన్ నెలాఖరికి గురుడు పంచమ స్థానంలో వెళ్ళాక ఈ మీనరాశి వాళ్ళకి బాగుంటుంది. అంతవరకు కూడా మీనరాశులకు ఉంటుంది అన్ని ఇబ్బందులు కలుగుతాయి. జన్మశని వీళ్ళకి మీనరాశిలో శని ఉన్నారు కనుక ఆ జన్మశని వల్ల బుద్ధి చాంచల్యం, స్థానికలు అంటే ఉద్యోగులు మార్పులు రావచ్చు, లేదా ఇక్కడ ఇంకో ప్రదేశాల్లో అవకాశం ఉంది. అంతేకాకుండా మాట పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. జన్మశని వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. వీళ్ళకి జూలై నుంచి అంతలా గురుడు పంచమ స్థానం ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తారు కనుక ఈ రాశి వాళ్ళు కూడా ఈ మీన రాశి వాళ్ళు గణపతి ఎక్కువ ఆరాధన, గణపతి ఆరాధన చేసిన, శివారాధన చేసిన మంచి ఫలితాలు ఇస్తాడు. ఆ యొక్క ఈ పరభవనం యొక్క ద్వాదశ ఫలితాలు. ఇక మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని కాపాడదాం, హిందూ దేవాలయం కాపాడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సహనా భవతో సహనో భునక్తో సహ వీర్యం కరవావహే తేజస్వనావధీతమస్త్వమా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.